బేబీ మీద పెట్టేసి ఒక హగ్ ఇవ్వండి అని బాగి అడగటంతో అమర్ ఒక పెద్ద హగ్ ఇచ్చి సరే బాగి ఉంటాను వెళ్ళొస్తాను అంటూ బొగ్గపై మెల్లగా తడుతూ వెళ్తూ ఉంటాడు. హే తప్పమ్మా, డాడీని అలా డిస్టర్బ్ చేయకూడదు, డాడీ పని మీద వెళ్తున్నారు కదా అని మళ్ళీ బాగి మాట్లాడుతూ ఉండటంతో ఏంటి మళ్ళీ ఏమైంది అని అమర్ అడుగుతూ ఉంటాడు. అంటే ఇంకా మన అమ్మాయి పుట్టనే లేదు, అల్లరి ఎక్కువైపోయిందండి. అంటే మీరు ఒక ముద్దు కూడా పెట్టి వెళ్ళాలంట. నేనడగట్లేదు, మన అమ్మాయే అడుగుతోంది అని బాగి చెప్పటంతో ఇక అమర్ బాగి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అలా బాగి అడగటంతో అమర్ బాగి ముఖాన్ని తన 2 చేతులతో కూడా పట్టుకొని చాలా ప్రేమగా నుదుటిపై ముద్దు పెడతాడు. ఇంకా అలాగే పట్టుకొని ఇంకా ఏమడుగుతోంది మన అమ్మాయి అని అమర్ అడగటంతో ఇంకేమీ వద్దంటండి, మీరు హ్యాపీగా వెళ్ళేసి రమ్మని చెప్తోందని బాగి చెప్తోంది. దాంతో అమర్ మళ్ళీ రెండోసారి బాగి నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి బాయ్ బాగి అని చెప్పి బయలుదేరుతూ ఉంటాడు. అలా అమర్ 2 సార్లు ముద్దు పెట్టడంతో బాగి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమర్ బయటికి వచ్చి రాథోడ్ బయలుదేరదామా అని అడుగుతూ ఉంటే అలాగే సార్ అని రాథోడ్ అంటాడు. అప్పుడే గేటు ఓపెన్ చేసుకొని యాదమ్మ లోపలికి వస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు యాదమ్మ అని అడగటంతో అంటే నేను ఇంతకుముందు పనిచేసిన మేడం రమ్మని చెప్తే వెళ్ళొస్తున్నాను సార్ అని యాదమ్మ చెప్తోంది. అదేంటి మనోహరి మెడిసిన్స్ తీసుకురమ్మని కదా నిన్ను పంపింది అని అమర్ రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ మనోహరి అలా చెప్పి చచ్చిందా, నాకు ముందే చెప్పి ఉంటే నేను ఇలా చెప్పి ఉండేదాన్ని కాదు కదా అని యాదమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి మొత్తం విని చాలా కంగారు పడుతూ ఉంటే మనోహరి ఇలారా, నువ్వు ఒక నిజం చెప్తే ఈ యాదమ్మ వేరొక నిజం చెప్తోందేంటి, నువ్వు మెడిసిన్స్ తీసుకురమ్మని ఈ యాదమ్మని పంపిస్తే మరి ఈ యాదమ్మ పాత హౌస్ ఓనర్ని కలవటానికి వెళ్ళానని చెప్తోందేంటి, ఎవరిది నిజం, నేను ఎవరిది నమ్మాలి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇది నన్ను కూడా ఇరికించి పడేసింది కదా అని మనోహరి మనసులో అనుకుంటూ అంటే అమర్ నేను మెడిసిన్స్ కోసమే పంపించాను, యాదమ్మ నువ్వేంటి నేను మెడిసిన్స్ కోసమే పంపించానని వీళ్ళతో చెప్పేశాను, నువ్వు నాపై నింద పడకూడదు నువ్వు అబద్ధం చెప్పావు చూడు, నీలాంటి కేర్ టేకర్లే మనకు కావాల్సింది అని మనోహరి చెప్తే మనోహరి చెప్తోంది నిజమా యాదమ్మ అని అమర్ అంటాడు. అవును బాబు, కానీ ఆ విషయం చెప్తే మీరు కోపడతారేమోనని నేను అబద్ధం చెప్పానని యాదమ్మ అంటే చూడు చిన్న చిన్న వాటికే అబద్ధాలు చెప్పకూడదు, అది మంచిది కాదు యాదమ్మ, అయినా కూడా నువ్వు ఇంకెప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళకు, నువ్వు బాగిని మాత్రమే చూసుకోవటానికి వచ్చావు, ఎవరి పనులకు అంటే వాళ్ళకి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. చూడు మనోహరి, నువ్వు కూడా ఇంకెప్పుడు కూడా నీ పనులని యాదమ్మకి అస్సలు చెప్పద్దు, నీకేదైనా కావాలంటే నువ్వే చూసుకో, అంతేకాని యాదమ్మకి ఈసారి నుంచి ఇంకేం పనులు చెప్పద్దు అని అమర్ చెప్తుంటే అలాగే అమర్ అని మనోహరి మనసులో చాలా కోపంగా అక్కడికి వచ్చి ఇదంతా వింటున్న బాగి వైపు చూస్తూ ఉంటుంది. చూడు యాదమ్మ, నువ్వు కేవలం బాగి పనులు మాత్రమే చూసుకుంటూ ఉండు, చెప్పాను కదా గుర్తుపెట్టుకో అని అమర్ మరి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అంటే సార్ మేడం చెప్పిన మెడిసిన్స్ దొరకలేదు, అందుకే వెనక్కి వచ్చానని యాదమ్మ చెప్తే సరేలే నేను ఆన్లైన్లో తెప్పించుకుంటాను అని మనోహరి చెప్తుంది. అమర్ వెళ్ళగానే నన్ను క్షమించండమ్మా అని యాదమ్మ అంటే అయినా కూడా ఈ ఒక్కసారికి నేను క్షమిస్తున్నాను, ఇంకోసారి నువ్వు అడ్డమైన వాళ్ళ పనుల కోసం నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, మా వారు చెప్పింది నీకు బాగా గుర్తుంది కదా, నువ్వు నా పనులు మాత్రమే చూసుకోవాలి అని బాగి కూడా వార్నింగ్ ఇస్తుంది. సరేనమ్మా, మీకేమైనా ఇప్పుడు కావాలా అని యాదమ్మ అంటే ప్రస్తుతానికి నాకేం అవసరం లేదు, నాకు కావాల్సినప్పుడు నేను అడుగుతాను, అందుబాటులో ఉండు, అడ్డమైన వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నా కదా అని బాగి మనోహరి వైపు చూస్తూ వార్నింగ్ ఇచ్చినట్లు లోపలికి వెళ్తుంది. ఏంటి మనోహరి, నువ్వు ముందే చెప్పి ఉంటే ఇలా ఇరుక్కొని ఉండేవాళ్ళం కాదు కదా అని యాదమ్మ అంటే అయితే ఏంటి, ఇప్పుడు దొరికిపోకుండా కవర్ అయితే చేసేసాను కదా, ఇంతకీ వెళ్ళిన పని ఏమైందో చెప్పు అని మనోహరి అంటే నీతో అర్జెంటుగా మాట్లాడాలి, లోపలికి పద అని యాదమ్మ అంటుంది. తర్వాత యమధర్మరాజు పానీయము సేవిస్తూ ఉంటే ప్రభు ప్రభు అంటూ గుప్తా గారు పరుగులు పెడుతూ వస్తారు. ఏంటి గుప్తా, కొంచెము నెమ్మదిగా రావచ్చు కదా, మేము భయపడిపోతుమి అని యమధర్మరాజు అంటాడు. ఏమీ లేదు ప్రభు, నార్దుల వారు ఈ బాలిక గురించి అడిగితే ఏం చెప్పాలో నాకు ఒక ప్లాన్ వచ్చింది అని గుప్తా గారు చెప్పటంతో ఏమిటో చెప్పుము, నాకు అదొక తలనొప్పి అయిపోయింది అని యమధర్మరాజు అంటారు. ఇప్పుడు ఈ బాలికని ఇంద్రుల వారి పుత్రిక ఇంద్రజ అని చెప్పేద్దాము అని గుప్తా గారు అంటే అటులైన నారదుల వారు గుర్తు పట్టేస్తారు కదా, వేరు వేరని తెలిసిపోతుంది కదా అని యమధర్మరాజు అంటాడు. అంటే ఒక కార్య నిమిత్తము మారు వేషంన వచ్చారని చెప్దామని గుప్తా గారు అంటారు. ఇంద్రజ స్వర్గలోక వాసి కదా, ఈ నరకాన ఎందుకు ఉందని అడిగితే దానికేం సమాధానం చెప్పాలని యమధర్మరాజు అంటాడు.
పూర్వం ఒకనాడు ఇంద్రజ తన అంగుళీకాన్ని భూలోకాన జారవిడ్చుకొని వచ్చినది కదా! అలాగే ఇక్కడ కూడా జారవిడ్చుకొని వచ్చిందని చెప్పేద్దామని గుప్తా గారు చెప్తారు. అటులా చెప్పిన ఆ నారదుడు నమ్మెదడా అని యమధర్మరాజు అంటే, మీరు అసత్యం ఆడరని ఆ నారదుల వారికి తెలియను కదా! కాబట్టి ఖచ్చితంగా నమ్మేస్తారు. ఇలాంటి ఆపద్ధర్మము తప్పదు అని గుప్తా గారు అంటే, తరచూ భూలోకానికి వెళ్ళి వచ్చుచు చలనచిత్రాల్ని బాగానే అల్లుతున్నావే అని గుప్తా గారు అంటారు. అయినా కూడా ఇది మా మీద జాలితో చెప్పుచున్నావా? లేకపోతే ఆ బాలికని తిరిగి భూలోకానికి పంపటానికి కథలు అల్లుచున్నావా? అని యమధర్మరాజు అనడంతో, ప్రభు ఏమిటి ఇలా శంకిస్తున్నారు అని గుప్తా గారు చెప్తుంటే, అప్పుడే నారదుడు వారు అక్కడికి వస్తారు. ఏమిటి మీ ఇద్దరు ఏదో రహస్య మంతనాలు జరుపుతున్నారని నారదుడు అడగటంతో, మీరు త్రిలోకవాసి కదా, మీకు తెలియంది ఏముంటుంది? మేము ఇంద్రుని పుత్రిక ఇంద్రజ గురించి మాట్లాడుకుంటున్నాం అని యమధర్మరాజు అంటే, ఇంద్రజన ఎక్కడా అని నారదుల వారు అంటారు. అదిగో అక్కడ అని దూరంగా అటు ఇటు తిరుగుతున్న ఆరుని గుప్తా గారు చూపిస్తూ ఉంటారు. అదేంటి ఆ బాలిక ఇంద్రజ అని మీరెలా చెప్తారు? అయినా ఆ బాలిక భూలోక వాసి అని తన నామధేయము అరుంధతి అని చెప్పింది కదా అని నారదుల వారు ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే ఇంద్రజ ఇంతకుముందు తన అంగుళీకము జారవిడ్చుకొని భూలోకానికి వెళ్ళి వచ్చింది కదా! అలాగే ఇక్కడికి కూడా వచ్చింది. మీకు తెలిస్తే మళ్ళీ అంతటా చాటింపు వేస్తారని భయపడి అలా అబద్ధం చెప్పి ఉన్నదిలే అని గుప్తా గారు యమధర్మరాజు కవర్ చేస్తారు. అయినా తను ఎక్కడైనా ఉండొచ్చు కదా! నేనేమంటాను అని నారదుల వారు అంటారు. అప్పుడే ఆరు ఏదేమైనా సరే నేను రాజుగారితో తేల్చుకోవాల్సిందే అని అప్పుడే ఆరు అక్కడికి వస్తుంది. ఏమ్మా ఇంద్రజ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇలా అబద్ధం ఆడడం సరైనదేనా అని నారదుడు అనడంతో, నేను అబద్ధం ఆడానా ఎప్పుడు అని ఆరు షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది. అయినా కూడా ఇంద్రజ అని పిలుస్తున్నారేంటని ఆరు అడుగుతుంటే, అప్పుడే గుప్తా గారు సైగ చేస్తూ, మీరు ఇప్పుడు ఇంద్రజ కదా, ఇంద్రజ అని సైగ చేస్తూ ఉంటాడు. నేను మా నాన్న మీద అలిగేసి వచ్చానని ఆరు చెప్తుంది. మీరు నాన్నపై అలిగి రావటం సబబే, కానీ దేవకన్య అయి ఉండి ఇలాంటి సాధారణ దుస్తుల్లో ఉండటం ఎంతవరకు సబబు అని నారదుడు అనడంతో, అంటే నేనిప్పుడు దేవకన్యనా అని ఆరు షాకింగ్గా అడుగుతూ ఉంటే, దేవకన్యే అని గుప్తా గారు సైగ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు నేను దేవకన్యలా రెడీ అవ్వాలా? సరే బాబాయ్, మరి నా వస్త్రాలెక్కడా? నా ఆభరణాలెక్కడా? అని ఆరు అడుగుతూ ఉంటే, అవిగో అక్కడ ఉన్నాయని గుప్తా గారు చెప్తూ ఉంటారు. అంటే బాబాయ్ గారి గదిలో ఉన్నాయా అని యమధర్మరాజుని ఉద్దేశించి ఆరు అడుగుతూ ఉంటే, మా దేవి వస్త్రాలకే నువ్వు ఎసురు పెట్టితివా? తప్పదు కదా, వెళ్ళు వెళ్ళు అని యమధర్మరాజు అంటాడు. అయితే నేనిప్పుడు ఏవైనా వేసుకోవచ్చు కదా, ఏ ఆభరణాలైనా పెట్టుకోవచ్చు కదా, సరే వస్తాను అంటూ ఆరు వెళ్తుంది. అమ్మాయి గారికి అన్ని తండ్రి బుద్ధులే వచ్చాయి అని నారదుడు చెప్తుంటే, ఇప్పుడు దేవి గారి దగ్గరికి వెళ్ళి వెంటనే అంగుళీకం పెట్టుకొని భూలోకానికి వెళ్ళిపోవాలి అని ఆరు అనుకుంటూ ఉంటుంది. చెంబ మనోహరికి బాగీకి పుట్టబోయే బిడ్డకి ఉన్న అద్భుత శక్తుల గురించి మొత్తం రణవీర్కి చెప్పినట్లుగా మొత్తం వివరించేస్తుంది. అంటే బాగీకి పుట్టబోయే బిడ్డ నా పాలిట మృత్యు అన్నమాట. అయినా నేను అరుంధతినే చంపేసిన దాన్ని. ఆ బాగీ కడుపులో పెరుగుతున్న పిండం ఎంత అని మనోహరి అంటుంటే, అంత తేలిగ్గా తీసి పారేయకు మనోహరి అని చెంబ అంటుంది. అయినా కూడా నేను బాగీనే చంపేస్తాను, ఇక ఆ పిండం నన్నేం చేస్తుంది? బాగీకి పుట్టబోయే ఆ పిండం వల్ల నాకు మృత్యువు దగ్గరవుతుంది, నా ఆయుష్ తగ్గిపోతుంది అంటే ఆ బ్లాక్ మెన్ నుండి నేను తప్పించుకున్నట్లే కదా. ఇప్పుడు ఆ బ్లాక్ మెన్నే బాగీని చంపేస్తాడు. మనమే ఒక బ్లాక్ మ్యాన్ని సృష్టిస్తాము. నన్ను చంపపోతున్నట్లు మనమే సృష్టించేసి ఆ బుల్లెట్ కాస్త బాగీకి తగిలేటట్లు చేస్తాము. అప్పుడు బ్లాక్ మెన్ చేతిలో బాగీ చచ్చినట్లుగా నేను క్రియేట్ చేస్తాను కదా అని మనోహరి ప్లాన్ చెప్తుంది. నేను క్రియేట్ చేసే బ్లాక్ మ్యాన్ ఎవరో కాదు, ఆ రణవీరే అని మనోహరి చెప్తుంటే, అప్పుడే యాదమ్మ కోసం వెతుక్కుంటూ వచ్చిన బాగి కోపంగా వీళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. బాగి ఏది కూడా విని ఉండదు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు యాదమ్మ అని అడుగుతూ ఉంటే, నేనే పిలిచానులే బాగి అని మనోహరి అంటుంది. చూడు, నువ్వు తన కోసం కాదు ఇక్కడ రిక్రూట్ అయ్యింది, నా కోసం. ఆయన చెప్పిన తర్వాత కూడా నీకు ఇక్కడేం పని అని బాగి అరుస్తూ ఉంటే, అయ్యో ఇంకెప్పుడు మాట్లాడినమ్మా, ఇప్పుడే వెళ్ళి మీకేం కావాలో చేస్తాను, వెళ్తున్నానని యాదమ్మ వెళ్తుంది. వెళ్ళు, ఇంకెప్పుడు ఇటువైపు రాకు, మనోతో మాట్లాడినట్లు ఇంకోసారి చూశానంటే నేను అస్సలు ఊరుకోను, ఆయనకి చెప్పేస్తాను అని బాగి వార్నింగ్ ఇస్తుంది. ఏంటి మనోహరి, ఒకవేళ యాదమ్మ లేకపోతే ట్యాబ్లెట్ నువ్వే తెప్పించుకుంటావు కదా, ఇంకోసారి యాదమ్మతో మాట్లాడినట్లు చూశానా ఆయనకి చెప్పేస్తానని మనోకి కూడా బాగి వార్నింగ్ ఇస్తుంది.